మట్టి ప్రమిదల్లో దీపావళి జరుపుకొని పర్యావరణాన్ని కాపాడాలంటూ విజయవాడ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. వృధాగా పడేసిన వస్తువులతో ప్రమిదలు తయారు చేసి వాటికి కొంత హంగులు జోడించి దీపావళి ఆనందంగా జరుపుకున్నారు. ఏలూరు రోడ్లోని క్రిప్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల విద్యార్థులు సృజనాత్మకత జోడించి వృధా వస్తువులతో ప్రమిదలు తయారు చేశారు. పాత వస్తువులతో కొత్త తరహా దీపావళి జరుపుకొని సందడి చేశారు. పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ క్రాకర్స్కి పెట్టే కాస్ట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఇలా చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. దివాళీ అంటేనే దీపాలు అని మీనింగ్. క్రాకర్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది అనుకుంటున్నాము. దీపాలతో డెకరేషన్ అనేది చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. క్రాకర్స్ని వేస్ట్ చేసే మనీతో మనం ఇలా చేసుకుంటే ఇంకొంచెం సేవ్ అవుతాయి మనీ. అండ్ ఇలా కూడా చూడడానికి చాలా బాగుంటుందని మేము చాలా ఫీల్ అవుతాం. అంత ట్రెడిషనల్. ఇది వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్, మొత్తం దేవుడికి సంబంధించింది కాదు, ఒకవైపు క్రాకర్స్కి సంబంధించింది కాకుండా ఒక ఇప్పుడున్న జనరేషన్ లుక్ ద్వారా మేము చేసుకున్నాం. ఇలా ఇవి యాక్చువల్లీ అన్ని సీడీస్తో అండ్ చార్ట్స్ థర్మాకోల్స్తో చేసినవి. ఏవైతే పనికి రాకుండా పక్కన పడేస్తున్నారో దాని గురించి డిఫరెంట్గా చూపించాము. యాక్చువల్లీ దివాళీ అంటేనే దీపాలతో చేసుకుంటాము. మేము ఆ దీపాలని డిఫరెంట్గా ఎలా తయారు చేయాలని ఆలోచించాము. సో అందుకని డిఫరెంట్గా డెకరేట్ చేసాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు మేమే తయారు చేసి పెట్టాము. కొత్తదనాన్ని తీసుకొస్తుంది మనకు దివాళీ. ఎప్పుడన్నా కూడా మన లైఫ్స్లో కూడా ఒక వెలుగుని తీసుకొస్తుంది. ఆ ఉద్దేశంతో ఓన్లీ దియాస్తో చేసుకుంటున్న పండుగ ఇది దివాళీ. అండ్ పొల్యూషన్ని నివారిద్దామని ఒకే ఒక ఉద్దేశంతో మేము పూర్తిగా దీపాస్తోనే ఓన్లీ మట్టి దీపాలు అండ్ హ్యాండ్మేడ్ దీపాస్ వాటితో మాత్రమే చేస్తున్నాము. అండ్ వీటిలో కొన్ని గోధుమ పిండి వాటితో చేసిన దీపాలు కూడా ఉన్నాయండి. సో కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ దీపాలతో చేస్తున్నాము. అండ్ స్టూడెంట్స్కి కూడా మేము ఇదే ఎంకరేజ్ చేస్తున్నాము. పొల్యూషన్ చేయకుండా దివాళీని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మేము ఎంకరేజ్ చేస్తూ మేము ఈ ఈవెంట్ని స్టార్ట్ చేశాము.